ఓం నమో వెంకటేశాయ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వెంకటాచల స్వామివారి వార్షిక పంచాహినిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10/2/2025 సోమవారం నుండి 16/2/2025 ఆదివారం వరకు పంచాహిని దీక్షతో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు వేద పండితులు నిర్ణయించారు. 12/2/2025 బుధవారం రాత్రి 10 గంటలకు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తారు. 14/2/2025 శుక్రవారం రాత్రి 8 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కృష్ణా, ఎన్టీఆర్, ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తజనం వీక్షించి ఏటా తరిస్తున్నారు. ఈ ఆలయ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే సుమారు 420 సంవత్సరాలకు పూర్వం ఈ తిరువూరు పేరు లక్ష్మీపురంగా వ్యవహరించేవాళ్ళు. రావు బహదూర్ జమీందార్ల పరిపాలన జరుగుతుండేది. ఆ కాలంలో అన్నారావు దంపతులు తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్ల బండిపై ప్రయాణం చేసి పద్మావతి, అలివేలమంగ, వెంకటనాథుని తనివితీర దర్శించి వారి శేష జీవితాన్ని అక్కడే గడపాలనే ఉద్దేశంతో ఎడ్ల బండిపై ప్రయాణం చేసి వెళ్ళారు. అయితే స్వామివారి సన్నిధిన గడుపుతున్న సమయంలో వారికి పూర్వజన్మ పుణ్యఫలం చేత ఆ రాత్రి స్వామివారు అభిమతులతో కనిపించి మీ ఊరు వస్తాను, నన్ను సేవించండి అని ఆ పుణ్య దంపతులకు చెప్పినట్లుగా పూర్వీకులు చెప్తుంటారు. తెల్లవారుజామున స్వామివారిని దర్శించే సమయంలో దేవస్థానం అర్చక స్వామి లక్ష్మీపురం నుంచి వచ్చిన వారు ఎవరిని అడిగి వారికి 16 కళలతో ప్రాణప్రతిష్ఠ చేసిన శటగోపాన్ని అందజేశారట. ఆ శటగోపాన్ని 16 కళలతో ప్రాణప్రతిష్ఠ చేసిన శటగోపాన్ని ఎడ్లబండిలో పెట్టుకొని ప్రయాణిస్తూ ఆ శటగోపానికి పూజలు నివేదన చేస్తూ లక్ష్మీపురం చేరారు. వారి బంధువులను, మిత్రులను పిలిచి జరిగిన విషయాలన్నీ తెలియజేసి ఆ జమీందారు వారి దివాణం పక్కనే ఒక స్థలంలో ఆలయ నిర్మాణం చేసి మాఘ శుక్ల పౌర్ణమి నాడు ప్రతిష్ఠ జరిపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయంలో ఏటా మాఘ శుక్ల పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ శ్రీహపతి తిరుపతి నుంచి వచ్చే తిరు అనక్షాలు ఊరూరా శటగోపం పూజలు అందుకున్న కారణంగా ఊరు అనేసి తిరువూరు అని ఈ లక్ష్మీపురం గ్రామానికి నామకరణం చేశారు. అలాగే ఈ తిరువూరుకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించినటువంటి మరొక ఊరికి లక్ష్మీపురంగా నామకరణం చేశారు. ఈ విధంగా ఈ తిరువూరు వెంకటాచల స్వామి దేవాలయం 420 సంవత్సరాల నుంచి కూడా దినదిన ప్రవర్ధమానమై